హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఉషా ఫుడ్ అండ్ ఫ్యాషన్లో ఈరోజైతే ఫుల్ హెల్తీ ఫుడ్ అనమాట. చిల్డ్రన్స్ కోసము మనం పిల్లలకి స్కూల్కి అన్నీ కొన్నవైతే పెడతాం కదా, జంక్ ఫుడ్ అలా పెట్టకుండా హెల్తీ ఫుడ్. ఒక 250 రూపీస్ పెడితే అవి 100 గ్రామ్స్, అవి 100 గ్రామ్స్ వాల్నట్స్, నట్స్ అన్నీ అయితే వస్తాయి. కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని మెల్లిగా స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని బాదాంని అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ఫుల్ ఫ్లేమ్లో పెట్టామనుకోండి మాడిపోతాయి అన్నమాట. బాదాం వేగిన తర్వాత కాజును కూడా అదే విధంగా స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపుకోవాలి. కాజు కూడా ఫ్రై అయిన తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేయించుకోవాలి. తర్వాత పంకిన్ సీడ్స్, మీ దగ్గర ఎన్ని నట్స్ అయితే ఉంటాయో అన్నీ అయితే చేసుకోవచ్చు. నువ్వులు వేసుకోవచ్చు, కొబ్బరి వేసుకోవచ్చు, ఇష్టం ఏది తినే వాళ్ళైతే అది వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉన్న ఇవన్నీ ఫ్రై చేసేసుకొని పక్క పెట్టేసుకొని కొంచెం బెల్లంతో వేసుకుంటే మంచిది కాబట్టి హెల్త్కి నేను బెల్లంతో అయితే చేసుకుంటున్నా. బెల్లము మొత్తం కరిగేలోపు మనము ఒక ప్లేట్కి నెయ్యి అయితే రాసుకోవాలి. మంచిగా నెయ్యి రాసుకుంటే ఏంటంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, పాకం అనేది వచ్చేసింది. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో ఈ లిక్విడ్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఇలా గట్టిగా చూడండి, ఇంత గట్టిగా అయితే మనకు పాకం అనేది రెడీ అయిపోయింది. మనం వేయించుకున్న నట్స్ అన్నీ కూడా ఈ పాకంలో వేసుకొని మంచిగా కలిపేసి మనం గ్రీస్ చేసుకొని పెట్టుకున్న నెయ్యి ప్లేట్లో వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ మాత్రం చాలా ఫాస్ట్గా చేసుకోవాలి. ఫాస్ట్గా వేసేసుకొని ఒక గిన్నెతో కానీ చపాతీ కర్రతో కానీ మంచిగా వెడల్పు వేసుకొని వెంటనే కట్ చేసుకోవాలి. వెంటనే కాట్లు పెడితే ఏంటంటే మనకు తీసుకునేటప్పుడు ఈజీగా వస్తుంది. లేదు అంటే కూడా వస్తుంది, కానీ షేప్ అనేది రాదన్నమాట. ఇలా రోజుకు ఒక పీస్ మనం పిల్లలకు పెడితే అన్ని నట్స్ అయితే వాళ్ళకి మంచిగా మంచి హెల్తీగా అయితే ఉంటారు. ఇది మనం ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు 15-20 డేస్ పాటు అట్లనే స్టోర్ అయి ఉంటాయి గాజు బాటిల్లో వేసుకుంటే. ఇలా మనం బాక్సెస్ టైప్లో వేసుకోవచ్చు, లేదా ఉండగా కూడా కట్టుకోవచ్చు. ఉండగట్టేటప్పుడు అయితే చెయ్యి కాలుతుంది కాబట్టి ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను.